అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కువైట్ ఆర్మీకి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచిగా ఇరాన్‌కు అలాగే ఇజ్రాయెల్‌కు జరిగే యుద్ధంలో కువైట్ మీదకి దూసుకొచ్చే కొన్ని డ్రోన్‌లు అలాగే కొన్ని మిసైల్స్ కువైట్ ఆర్మీ అవి అడ్డుకొని గాల్లోనే అవి క్రాష్ చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు జవాన్లు వీరమరణం కూడా పొందారు. అయితే కువైట్‌లో ఉన్న ప్రజలకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే దానికి కారణం కువైట్ ఆర్మీ. అయితే రంజాన్ మాసంలో ఫుడ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు అయితే పడడం లేదు. ఏ టయానికి సూపర్ మార్కెట్లు ఓపెన్ చేయాలో, అలాగే ఫుడ్ హోటల్స్ ఏ టయానికి ఓపెన్ చేయాలో, ఏ టయానికి క్లోజ్ చేయాలో అదే టయానికి ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. ఎక్కడ ఫుడ్ విషయంలో అయితేనేమి, నీరు కావాల్సిన గ్యాసు ఎటువంటి ఎవరు ఏమి ఇబ్బంది పడలేదు. దీనికి కారణం కువైట్ ఆర్మీ. హ్యాట్స్ ఆఫ్ టు కువైట్ ఆర్మీ. అలాగే కువైట్ ప్రభుత్వానికి కూడా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేస్తూ అలాగే ప్రతి ఏరియాలో సైరన్లు అనేటివి మోగిస్తుంది. సైరన్లు అంటే ఆ సైరన్ మోగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనము సైరన్ మోగినప్పుడు బయట అయితే తిరగద్దు. ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటారో, ఎవరు రూమ్‌లో వాళ్ళు ఉంటారో అక్కడ ఉండాలన్నమాట. బయట తిరగడం వల్ల కొన్ని మిసైల్స్ గాల్లోనే క్రాష్ అవుతుంటాయన్నమాట. అవి క్రాష్ అయినప్పుడు జనాల మీద పడతాయి. దానివల్ల చాలా ప్రమాదం, అలాగే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. దయచేసి సైరన్ మోగినప్పుడు వీడియోలు తీయడం కానీ, ఫోటోలు తీయడం కానీ ఇలా చేయొద్దండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీకు ప్రమాదం. అలాగే కువైట్ ప్రభుత్వం రోజు హెచ్చరిస్తూనే ఉంటుంది. మిసైల్స్ ఏదన్నా వెళ్ళేటప్పుడు మనం వీడియోలు, ఫోటోలు తీస్తే మాత్రం 3 ఏళ్ళు జైలు శిక్ష అయితే ప్రకటించింది. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి కువైట్ ఆర్మీకి అలాగే కువైట్ ప్రభుత్వానికి చాలా పెద్ద సెల్యూట్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.